అందరికీ నమస్కారం. కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి సంబంధించి ఎక్కువ అనుకూలంగా కంటే ప్రతికూలంగా వ్యవహరిస్తూ ఉంటుంది. మన దేశాన్ని బదనాం చేసేలా అంతర్జాతీయ వేదికల మీద మాట్లాడుతూ ఉంటారు ఆ పార్టీకి సంబంధించిన నాయకులు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఒకసారి మనం మూలాల్లోకి వెళ్తే అసలు కథ అర్థమైపోతుంది. ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం ఎవరు పెంచి పోషించారు, ఎలా తయారు చేశారు అది తెలుసుకోవాలి ప్రతి ఒక్కరూ. ఈ వీడియో అదే, చివరి వరకు చూడండి. చరిత్ర కాబట్టి కొంచెం పెద్ద వీడియో అయినప్పటికీ 1857 నాటి మొదటి స్వాతంత్రోద్యమాన్ని బ్రిటిష్ ప్రభుత్వం దారుణంగా అణిచివేసింది. ఆ ఉద్యమాన్ని రాచరికానికి సవాలుగా భావించింది. దాంతో ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి ఇండియాను స్వాధీనం చేసుకుంటూ ఆగస్టు 2, 1858న ఓ చట్టాన్ని తెచ్చింది. ఇక పాలనంతా కూడా మహారాణి పేరున సాగుతుందని ప్రకటించింది. ఇది ఆయా ప్రాంతాల్లో ఉన్న యువరాజులకు ఆగ్రహం కలిగిస్తుందని భయపడి వెంటనే నష్ట నివారణ చర్యలకు దిగింది. ఇందులో భాగంగానే క్వీన్ విక్టోరియా నవంబర్ 1, 1858న సుదీర్ఘ ప్రకటన చేశారు. స్థానిక ప్రభువుల హక్కులను, గుర్తింపును, గౌరవాన్ని కాపాడుతాం, ఇతరుల అధీనంలో ఉన్న భారత భూభాగాలను ఆక్రమించుకునే ఉద్దేశం మాకు లేదు అని పేర్కొన్నారు. తప్పు చేసే అలవాటు ఉన్న వ్యక్తి హఠాత్తుగా పట్టుబడినప్పుడు మళ్ళీ అలాంటి పని చేయనని ఎలా ప్రాధేయపడతారో అలా ఈ ప్రకటన సాగుతుంది. మరోసారి 1857 పునరావృతం కావడం ఆంగ్లేయులకు ఇష్టం లేదు. ఇలాంటి స్థితి ఎదురు కాకుండా భారతీయులను దువ్వటం మొదలుపెట్టారు. తమ ఆశలను, ఆకాంక్షలను నెరవేర్చుకోవడానికి భారతీయులకు ఓ దారి చూపించాలని భావించారు. ఇదే ఇండియా నేషనల్ కాంగ్రెస్ ఆవిర్భావానికి దారితీసింది. స్వయంగా బ్రిటిషర్ల ప్రోద్బలంతో వారి మార్గదర్శకత్వంలోనే అది సాగింది. కాంగ్రెస్ తొలి అధ్యక్షుడు WC బెనర్జీ మాటల్లో చెప్పాలంటే చాలామందికి ఈ విషయం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు మొట్టమొదట పునాది పడింది మార్క్విస్ట్ ఆఫ్ డఫరిన్ అండ్ అవా భారతదేశ గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు. 1885 తొలి రోజుల్లో అలెన్ రిటైర్డ్ ICS అధికారి ఆక్టావియన్ హ్యూమ్ సిమ్లాలో డఫరిన్ను కలిశాడు. బ్రిటన్లో రాచరికానికి వ్యతిరేకంగా ప్రతిపక్షం ఎలాంటి పనులు చేపడుతుందో అదే విధముగా భారత్లో కార్యకలాపాలు నిర్వహించడానికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ను ప్రారంభించమని ఈ సందర్భంగా డఫరిన్ ఆయనకు సూచించాడనే విషయాన్ని ఆయన మాటల ద్వారా మనం తెలుసుకోవచ్చు. అదే సమయంలో కాంగ్రెస్కు సంబంధించినంత వరకు తన వ్యూహాలను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటపెట్టవద్దని డఫరిన్ సూచించాడని బెనర్జీ చెప్పుకొచ్చారు. ఈ లక్ష్యాలకు అనుగుణంగానే కాంగ్రెస్ ప్రారంభమై పనిచేయటం కూడా ప్రారంభమైంది. రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంలో 1886లో దాదాభాయ్ నౌరోజీ అధ్యక్ష ఉపన్యాసం చేస్తూ మనం ఈ రకంగా కలవటానికి వీలయ్యే ప్రభుత్వ పాలనలో ఉండటం చాలా అదృష్టం. క్వీన్ నాగరిక పాలన, ఇంగ్లాండ్ ప్రజల చలవ వలనే మనం ఏ ఆటంకాలు లేకుండా ఇక్కడ కలవగలుగుతున్నాం, ఎలాంటి భయాలు, సందేహాలు లేకుండా స్వేచ్ఛగా మాట్లాడుకోగలుగుతున్నామని ప్రకటించారు. ఈ సందర్భంగా నాలో 2 ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాంగ్రెస్ రాజద్రోహం, తిరుగుబాటు కోసం ఏర్పాటు చేసిన శిశు విద్యాలయమా అంటే అక్కడ సభికులు అరుపులు కాదు కాదు అని, లేదా ఆ సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునాది రాయినా అంటే అవును అవును అని సభికుల నుంచి అరుపులు. ఈ రెండింటిలో ఏదో ఒకటి అయి ఉంటుంది. దీనికి సమాధానం మీరు చెప్పేశారు కాబట్టి కాంగ్రెస్ పేరుతో ప్రభుత్వం మనకు అందించిన వరాలను అందుకొని దాని ప్రకారం పనిచేద్దామని వ్యాఖ్యానించారు ఆయన. కాంగ్రెస్ విధి విధానాలను ఏవో హ్యూమ్ ఏప్రిల్ 30, 1888లో ప్రకటించారు. అన్ని తారతమ్యాలను, వ్యత్యాసాలను విడిచి భారతదేశ ప్రజలంతా ఒకే జాతిగా మసలటం, మానసిక, నైతిక, సామాజిక, రాజకీయ కోణాల్లో ప్రజలంతా పునరుజ్జీవం పొందటం, ఇంగ్లాండు భారత ప్రభుత్వం మధ్య ఏకీకరణ కొనసాగటం అంటూ కాంగ్రెస్కు 3 లక్ష్యాలను నిర్దేశించారు. అలాగే కాంగ్రెస్ ఏ రీతిగా తన కార్యకలాపాలను నిర్వహించాలో కూడా నిర్దేశించారు. దేశంలో ప్రజలందరికీ ప్రాథమికమైన రాజకీయ అవగాహన కలిగేలా ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం, తద్వారా బ్రిటిషర్ల పాలనలో తాము ప్రయోజనాలు పొందుతున్నామని ప్రభుత్వానికి తాము రుణపడాలన్న భావన పెంపొందించడం, ప్రశాంతమైన ఆ పాలన కొనసాగితే దేశం సుసంపన్నం అవుతుందన్న అభిప్రాయాన్ని బలపరచడం అని సూచించారు. హ్యూమ్ ద్వారా కాంగ్రెస్ను ప్రారంభించినటువంటి బ్రిటిషర్లు అదే విధానాన్ని అడుగడుగునా కొనసాగిస్తూ వచ్చారు. నవంబర్ 1888లో తన ప్రసంగం మినిట్స్లో డఫరిన్ కాంగ్రెస్ వ్యక్తిత్వం గురించి వివరించారు. కాంగ్రెస్ అనేది ప్రత్యక్షంగా కానీ లేదా పరోక్షంగా కానీ యూరోపియన్ విద్యా విధానము, యూరోపియన్ రాజకీయ దృక్పథము, యూరోపియన్ సాహిత్యంతో మమేకమై రూపొందిన పదార్థము.
అందులో భారతీయ సమాజంలో సంపన్న కుటుంబాలకు చెందిన వారు లేరు. జనాభాలో సానుభూతి కలిగేంతగా వాళ్లకు ఎక్కువ మందితో సాన్నిహిత్యం లేదు అని మాట్లాడాడు. కాంగ్రెస్కు బ్రిటిష్ నిధులు కూడా ఇచ్చేది. ఎలా అంటే కాంగ్రెస్ కార్యకలాపాల నిర్వహణకు ఆంగ్లేయులు నిధులు అందించేవారు. ఐసిఎస్ అధికారి సిడబ్ల్యూ బోల్టన్ బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో రాసిన లేఖలో ఈ నిధుల ప్రస్తావన చేశారు. లండన్లోని బ్రిటిష్ కమిటీ కలకత్తా స్టాండింగ్ కమిటీ నుంచి ఏటా 8,000 రూపాయలు చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. జనరల్ సెక్రటరీ ఏవో హ్యూమ్ నుంచి లేఖ అందినా కూడా పైసా రాలేదు. 1897లో బేరార్ సదస్సులో ఒక స్మారక స్తూపం నిర్మాణం నిమిత్తం 1000 పౌండ్లు వసూలు చేయాలని, అందులో 500 పౌండ్లు బెంగాల్లోనే పోగు చేయాలని నిర్ణయించారు. అది కూడా వీలు పడలేదు. జాతీయ నిధి నుంచి కాంగ్రెస్ ఏటా ఇచ్చేటటువంటి 500 రూపాయలు కూడా గత 3 ఏళ్లలో ఇవ్వలేదు అని ఉంది ఆ లేఖలో. గోపాలకృష్ణ గోఖలే అధ్యక్షుడైన సందర్భంగా డిసెంబర్ 25, 1905లో కాంగ్రెస్ సిద్ధాంతాల గురించి చెబుతూ మనం ఏ రకంగా ముందుకెళ్ళినా కూడా అది రాచరికం పరిధిలో ఉండాలి అని పేర్కొన్నారు. కాలగమనంలో బాలగంగాధర్ తిలక్ వంటి జాతీయవాదులు ప్రవేశించి స్వతంత్ర స్వదేశీ నినాదాలను ప్రవేశపెట్టి విదేశీ వస్తువులను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. దాంతో గోఖలే వెంటనే రంగంలోకి దిగారు. బహిష్కరణ అన్న మాటకు ప్రతికూల అర్థం వస్తుందని చెప్పి దాన్ని తొలగించాలని సూచించారు. కాంగ్రెస్ ప్రతి కదలికపైన బ్రిటిష్ ప్రభుత్వం దృష్టి పెట్టేది. అది బ్రిటన్ ప్రతిపక్షం హౌస్ ఆఫ్ కామన్స్ వలె వ్యవహరించకుండా, తన పరిధిని అతిక్రమించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకునేది. కొత్తగా ఎంపికయ్యే అధ్యక్షులు తమ కనుసన్నల్లో నడుచుకునేటట్లు చూసేది. తమకు నచ్చని వారు వచ్చినప్పుడు వాళ్లను పదవీచ్యుతుల్ని చేయటానికి సిద్ధమయ్యేది. కాంగ్రెస్లో తిలక్ ఎదిగినప్పుడు వెంటనే బ్రిటిష్ స్పందించింది. దీనిపై మింటో నవంబర్ 4, 1906లో జాన్ మోర్లేకు లేఖ రాశారు. తిలక్ కానీ అతని వర్గము కానీ కాంగ్రెస్లో పట్టు సాధిస్తే బ్రిటిష్ ప్రభుత్వానికి చాలా కష్టం. గోఖలే లేఖలను చూడండి, తనంత నిజాయితీగా ఉంటున్నాడో, భారతదేశంలో మన పాలన గొప్పతనాన్ని ఘనంగా చాటుతున్నాడు, తమ దేశంలో పౌరుల బలహీనతను చెబుతున్నాడు అని లేఖ రాశారు. నవంబర్ 4, 1906లో రాసిన లేఖలో మోర్లేకు మింటో ఇంకో హెచ్చరిక కూడా చేశాడు. వాళ్ల విజయం అంటే బ్రిటిష్ యంత్రాంగం మాయం కావటం, మరుసటి రోజు నుంచి వినాశనాన్ని కొని తెచ్చుకోవటమే. ఇలా ఆ హెచ్చరిక ఉంది. బ్రిటిష్ ఈ రకమైన వ్యూహాలతో గోఖలే ద్వారా తిలక్ను అడ్డుకోవడానికి ప్రయత్నించి 1907లో సూరత్లో కాంగ్రెస్ చీలికకు కారణమైంది. బాలగంగాధర్ తిలక్, మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్ వంటి వ్యక్తులు కాంగ్రెస్కు ఖ్యాతి సంపాదించి పెట్టారు. దాన్ని ప్రజా ఉద్యమంగా మలిచారు. దాన్ని నెహ్రూ లాంటి వ్యక్తులు హైజాక్ చేసి ఆంగ్లీకరించారు. తాము ఎక్కువ కాలం భారత్లో ఉండలేమని బ్రిటిషర్లకు తెలుసు. అందుకే వీలైనంత వరకు లూటీ చేయడానికి ప్రయత్నించారు. వీలైనంతగా ఎదగడానికి, అదే సమయంలో ప్రశాంతంగా బయటకు రావటానికి కాంగ్రెస్ను ఒక మార్గంగా ఎంచుకున్నారు. తన మోసపూరితమైన ఎత్తుగడలకు బ్రిటిషర్లు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు కృతజ్ఞత చూపారు. అందులో భాగంగానే ముక్కలు చేసిన భారత్ను వాళ్లకు బహుమతిగా ఇచ్చారు. బ్రిటిష్ ప్రధాని సిఆర్ అట్లీ జూలై 10, 1947న ఇండియన్ ఇండిపెండెన్స్ బిల్లును ప్రవేశపెడుతూ గొప్పగా ఓ మాట చెప్పాడు. ఎప్పుడూ అంతగా పట్టించుకోని ఓ విషయాన్ని గురించి ఇక్కడ చెప్పదలుచుకున్నాను. బ్రిటిషు దురాక్రమణ నుంచి విముక్తికి భారత్ కట్టుబడినట్లే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది మన జాతి ప్రేరణతో స్థాపించబడింది, ప్రేరణ పొందింది అని చెప్పాడు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పుట్టుక, దాని జన్యువుల గురించిన వివరాలు ఇవి. ఇలాంటి పార్టీకి సోనియా అధ్యక్షురాలు కావటం ఆశ్చర్యం కలిగించదు. ఒక విత్తనం నాటితే మరో రకం చెట్టు మొలకెత్తడం సాధ్యం కాదు. ఇది దాని ఆత్మకు దగ్గరగా ఉండే పరిణామమని చెప్పక తప్పదు.